పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎన్నో సందర్భాల్లో మనం శక్తి లేని వాళ్ళము అనుకుంటున్నాం. నాకంతటి శక్తి లేదు, ఆ బలం నాకు లేదు, నేను అందుకు తగనేమో అనుకుంటున్నాం. ఎన్నో సందర్భాల్లో ఆధ్యాత్మికత విషయంలోనే కాదు, బాహ్యమైనటువంటి ఎన్నో విషయాల్లో అనేకసార్లు అందరూ మాట్లాడేటటువంటి మాట, నీవు శక్తిహీనుడవి అనుకుందాము, నీవు బలహీనుడవి అనుకుందాము. నీవు శక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఆ శక్తి కోసం, ఆ బలం కోసం నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? బలానికి మందులు కావాలంటున్నావు, బలానికి ఎక్సర్సైజులు చేయాలి అనుకుంటున్నావు, శక్తి రావటం కోసం రకరకాలైనటువంటి పానీయాలు తాగాలి అనుకుంటున్నావు, రకరకాలైనటువంటి ఆహారాలు తినాలి అనుకుంటున్నావు. ఏదో తింటే నాకెంతో శక్తి వస్తుంది, నాకు బలం వస్తుంది అనుకుంటున్నావు. ఎన్నో రోజులు ఎంతో వ్యాయామం చేస్తే నాకు బలం వస్తుంది అనుకుంటున్నావు. టానిక్కులు తాగితే బలం వస్తుంది అనుకుంటున్నావు. డాక్టర్ల దగ్గరకు వెళితే నీకు శక్తి వస్తుంది అనుకుంటున్నావు. శక్తి ఎవరిదో తెలుసా? బలము ఎవరిదో తెలుసా? శక్తి స్వరూపుడు ఎవరో తెలుసా? ఈనాడు తెలుసుకోవటానికి నీవు ప్రయత్నమే చేయలేదు. అశుభ్రత పోవాలి అనుకున్నప్పుడు, మురికి పోవాలి అనుకున్నప్పుడు, దుర్వాసన పోవాలి అనుకున్నప్పుడు నువ్వు స్నానం చెయ్యాలి. అంతేకాని దుర్వాసన, నీ ఒంటి నుండి వస్తున్నటువంటి దుర్వాసన పోవటం కోసం అత్తర్లు, సెంటులు, స్ప్రేలు, పౌడర్లు అన్నీ రాసుకున్న లోన ఉన్నటువంటి అశుభ్రత అలాగే ఉంటుంది, ఆ కంపు అలాగే ఉంటుంది. అలాగే శక్తి కోసం, బలం కోసం బాహ్యంగా నీవు ఎన్ని వాడినప్పటికీ కూడా శక్తి స్వరూపుడనైనటువంటి, బలస్వరూపుడనైనటువంటి నేనెవరో తెలుసుకోకుండా, నేను చెప్పినటువంటిది ఏదో నీవు తెలుసుకోకుండా ఉన్నప్పుడు నీవు ఎప్పుడూ కూడా ఎన్ని తిన్నా సరే, ఎన్ని బలమైన వస్తువులు తిన్నా, ఎన్ని బలమైన మందులు వాడినా కూడా నీవు బలహీనుడవే. ఎందుకని? ఆ బలం అనేటటువంటిది నా దగ్గర ఉంది. బలం బలవతాం అస్మి, బలాన్ని నేను, శక్తి నాది. నీ తండ్రినైనటువంటి ఏకైక పరమాత్మనైనటువంటి నేనే శక్తి స్వరూపుడను అని నీవు తెలుసుకోనంత వరకు కూడా నీవు బలహీనుడవే. నీకు ఆత్మబలం లేనప్పుడు నీవు శక్తిహీనుడవే. నీవు బాహ్యంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎంత కండలు పెంచినప్పటికీ కూడా, ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, నీవు ఎంత బరువులు మోసినప్పటికీ కూడా, నా బలమేదో నీకు తెలియనప్పుడు, నా శక్తి ఏదో నీకు తెలియనప్పుడు, ఆత్మశక్తి నీలో లేనప్పుడు, ఆత్మ బలం నీలో లేనప్పుడు, అవి నావి. ఆ బలము, ఆ శక్తి నీలో లేనప్పుడు నీవు బలహీనుడవే. గుర్తుంచుకో. ప్రతి చిన్న విషయము కూడా నిన్ను భయపెట్టి తీరుతుంది. ఇక్కడ నీవు నన్ను తెలుసుకున్నప్పుడు, నేను చెప్పినటువంటి విషయాన్ని నీవు ఆచరించినప్పుడు, నా ద్వారా నీకు ఆత్మబలం కలిగినప్పుడు, ఆత్మశక్తి కలిగినప్పుడు, ఆత్మవిశ్వాసంతో నీవు తొణికిసలాడినప్పుడు, ఈ విశ్వంలో నిన్ను జయించగలిగినటువంటి వాడు ఎవడు లేడు. నీవే విజేతవు. మరి అలాంటి బలం మనం పొందాలని అనుకుంటున్నామా అన్నది. అలాగే అనేక సందర్భాల్లో అస్వస్థతకు గురైనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు,
బాహ్యంగా ఎన్నో ఔషధాలను తీసుకుంటూ మనల్ని మనం బాగు చేసుకోవాలి, స్వస్థత పొందాలి అని అనుకుంటున్నాము. అయితే స్వస్థతకు కారణమైనటువంటి ఔషధం ఎవరో కాదు, ఆయన. స్వస్థత రావాలన్నప్పుడు, నీలో అస్వస్థత పోయి స్వస్థత రావాలనుకున్నప్పుడు, అనారోగ్యం పోయి ఆరోగ్యంతో నీవు తొణికిసలాడాలి అని అనుకున్నప్పుడు, అహమే ఔషధం, ఔషధం నేను. మరి ఆ మాట మనం వినిపించుకున్నామా? ఆ ఔషధం ఏదో మనం తెలుసుకున్నామా? ఆ దివ్య ఔషధాన్ని ఎలాగా మనం స్వీకరించాలో తెలుసుకున్నామా? రకరకాల మందులు మింగటానికి అలవాటు పడ్డాము, రకరకాల టానిక్కులు వాడటానికి అలవాటు పడ్డాము. తప్పు లేదు, తప్పు లేదు. వాటితో పాటు ఒక దివ్య ఔషధాన్ని కూడా నీవు పొంది తీరాలి. అలా నీవు ఆ ఔషధాన్ని వాడినప్పుడు నీకు స్వస్థత, పరిపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాన్ని నీవు పొందటానికి కావలసినటువంటి దివ్య ఔషధం నేను. ఔషధ రూపంలో నేనున్నాను, అహం ఔషధం. అందరూ అస్వస్థులతో బాధపడుతూనే ఉన్నారు, అందరూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు, భవరోగంతో బాధపడుతూనే ఉన్నారు అందరూ కూడా. ఈ బాహ్యమైనటువంటి అనారోగ్యం నుండి, అలాగే ఆంతరంగికమైనటువంటి ఆ భవరోగం నుండి బయటపడాలి అన్నప్పుడు ఏ ఔషధాన్ని మనం సేవించాలి? ఆ దివ్య ఔషధాన్ని మనం సేవించాలి. ఆ దివ్య ఔషధాన్ని మనం సేవించినప్పుడు ఆ ఔషధం మనకు బలాన్ని ఇస్తుంది, ఆ ఔషధం మనకు శక్తిని ఇస్తుంది, ఆ ఔషధం మనల్ని పునరుజ్జీవింపచేస్తుంది. ఆ ఔషధం ఆత్మబలంతో, ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మనం ఆరోగ్యంగా, ఆనందంగా, తొణికిసలాడే విధంగా తయారవటానికి తోడ్పడుతుంది. ఆ ఔషధాన్ని నీవు సేవించాలి అని అనుకున్నప్పుడు, ఆ ఔషధం యొక్క దివ్య సుగుణాలు నీవు పొందాలి అని అనుకున్నప్పుడు, నేను చెప్పినటువంటి, నేను ఆలాపించినటువంటి గానం, దివ్య గానం, దివ్య గానామృతం శ్రీమద్ భగవద్గీత నీవు తెలుసుకోవద్దా? ఆ ఔషధం నీవు సేవించాలని అనుకోవటం లేదా? నీవు ఆరోగ్యంగా ఉండాలని అనుకోవటం లేదా? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అంతా చేసి దానిలో నేను నీకు క్లుప్తంగా, నీకు అర్థమయ్యేలాగా, నీకు తేలిగ్గా అర్థమయ్యేలాగా, నీవు తేలిగ్గా ఆచరించేలాగా సారమంతా తీసి, ఉపనిషత్తుల సారమంతా తీసి నీకు అందించాను కదా. ఆ గీతా సారాన్ని ఎందుకు నీవు ఆస్వాదించలేకపోతున్నావు? ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నీకు ఈ దుస్థితి? ఎందుకు అనారోగ్యంతో ఎన్నాళ్ళు బాధపడతావు? ఆరోగ్యవంతుడివి కా, స్వస్థత పొందు, స్వస్థత పొందు అని ఆయన చెప్తున్నాడు. మరి మనం ఆ విధంగా ఆ స్వస్థత పొంది తీరాలి. ఎందుకని? స్వస్థత కలిగించేటటువంటిది ఆయనే. మనల్ని పునరుజ్జీవింప చేసేటటువంటిది ఆయనే. ఎందుకని? మనలో చైతన్యం నశించినదేమో, ప్రాణశక్తి నశించినదేమో, నా ప్రాణము బాగుండలేదు అని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో అస్వస్థలం అవుతున్నాము. అనారోగ్యానికి గురయ్యామేమో అని అనుకుంటున్నాము, శక్తిహీనులమయ్యామేమో అనుకుంటున్నాము. ఎందుకని? మనలో నిజానికి ఆ చైతన్యం ఏదో, ఆ చైతన్యం ఏ పాళ్ళలో ఉందో ఆ చైతన్యాన్ని మనం పట్టించుకుంటున్నామా అన్నది. మనలో ఉన్నటువంటి చేతన, మనలో ఉన్నటువంటి జీవశక్తి, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి,
సరిగ్గా ఉన్నాయా అన్నది, వాటి గురించి మనం సరిగ్గా తెలుసుకున్నామా అన్నది. మన ప్రాణం బాగుండనప్పుడు వెంటనే మనం ఒక డాక్టర్ దగ్గరకు వెళుతున్నాము. మనకు ఒంట్లో బాగాలేదు, ఏదో చిరాగ్గా ఉన్నది అని అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ఉపశమనం చేసుకోవటానికి ఎక్కడెక్కడికో వెళుతున్నాము. అది కుదురుపరుచుకోవటానికి, అది స్వస్థతలోకి రావటానికి, మన ప్రాణాలు తిరిగి చిగురించటానికి కావలసినటువంటి ప్రాణశక్తి, జీవశక్తి, జీవం ఎవరిదో ఆ జీవస్వరూపుడను ఆశ్రయిస్తున్నామా అన్నది, ఆయన్ను అర్థిస్తున్నామా అన్నది, ఆయనతో సంబంధం పెట్టుకుని ఉన్నామా అన్నది, ఆయనతో ఆ సంబంధం మనకు సవ్యంగా ఉన్నదా అనేటటువంటిది. జీవనం సర్వభూతేషు, ఈ జీవులన్నిటిలోనూ కూడా ఉన్నటువంటి జీవం ఏదైతే ఉన్నదో అది నేనే. మరి ఆయన్ను మనం ఎప్పుడైనా పట్టించుకున్నామా అన్నది. జీవస్వరూపుడైనటువంటి అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి ప్రాణస్వరూపుడైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి స్వస్థతనిచ్చేటటువంటి ఆ తండ్రిని ఎప్పుడైనా పట్టించుకున్నామా? ఆ ఏకైక పరమాత్మ ఆయన ఒక్కడే. ఆ ఒక్కడు, ఆ ఏకైక పరమాత్మ సృష్టికర్త శక్తి స్వరూపుడు, జీవం నీకు ఇచ్చి సర్వజీవులలోనూ కూడా జీవరూపంలో చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆ తండ్రి గురించి పట్టించుకున్నామా అన్నది. ఆయన్ను పట్టించుకోనప్పుడు, ఆయన చెప్పినటువంటి మాటలేవో మనం ఆలకించినప్పుడు, శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఆలాపన చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతలో నీ కొరకై ఆయన చెప్పినటువంటి దాన్ని నీవు జీవంతో ప్రతి క్షణము చైతన్య స్వరూపుడవై సంతోషంతో పొంగి పొర్లుతూ ఉండాలని ఆయన ఆశిస్తూ నీకై చెప్పినటువంటి మాటలను, ప్రేమతో నీకై చెప్పినటువంటి మాటలను ఆలకించామా? ఏం చెప్పారు ఆ తండ్రి నా కోసం? ఏం చెప్పారు? నేను చైతన్యవంతుడిగా ఉండటానికి, నేను శక్తివంతుడిగా ఉండటానికి, నేను జీవంతో త్రుళ్ళుతూ ఉండటానికి, సంతోషంతో పొంగి పొర్లుతూ ఉండటానికి ఆ దేవదేవుడు నాకేం చెప్పాడు, నన్ను ఏ విధంగా ఉండమన్నాడు అని తెలుసుకోవటం కోసం ఆయన వాక్యం, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించాము, అది శ్రవణం చేయటంలో మనం ఎంత శ్రద్ధ వహించుతున్నాము. ఏం చెబుతున్నాడు ఆ తండ్రి, ఏం చెబుతున్నాడు నా కోసం నా తండ్రి ఏం చెబుతున్నాడు, అది శ్రవణం చేద్దాము, శ్రద్ధగా ఆలకించుదాము అనేటటువంటి శ్రద్ధతో శ్రీమద్ భగవద్గీతను శ్రవణం చేస్తున్నామా అన్నది. ఆయన మనకిచ్చినటువంటి ఆ గ్రంథం పట్ల ఆ ప్రేమ పెంచుకుంటున్నామా అన్నది, ఆ విశ్వాసం పెంచుకుంటున్నామా అన్నది, దాని పట్ల ఆ భక్తి భావనతో ఉన్నామా అన్నది. ఇది నాది, నా కోసం, నా తండ్రి నా జీవితం కోసం నేను ఇలా జీవించాలి అని నా తండ్రి నాకు ఇచ్చినటువంటిది సూత్రాలతో ఉన్నటువంటిది, నేను ఆచరించాల్సినటువంటిది, ఇది ఆచరించితేనే నా తండ్రికి నేను ఇష్టడనవుతాను అని దాన్ని అంత ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నామా అన్నది. నీకోసం నీ తండ్రి అందించినటువంటి మాత్రమైనటువంటి శ్రీమద్ భగవద్గీత. మరి ఎందుకు ఇలా తయారయ్యాం? మన బుద్ధి ఎందుకు ఇలా మారింది?
ఎందుకు సరైనటువంటి ప్రజ్ఞతో వ్యవహరించలేకపోతున్నాము? వివేకాన్ని ఎందుకు మనం ప్రదర్శించలేకపోతున్నాము? మనకు తెలుసు. ఏమని తెలుసు? మనం సరైనటువంటి బుద్ధితో లేము, సరైనటువంటి మార్గంలో లేము అని ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమయంలో అనిపిస్తూనే ఉన్నది. మనం చేయాల్సినటువంటిది చేయటం లేదు అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూనే ఉంటుంది. తెలుసుకోవాల్సినటువంటిది ఏదో సరిగ్గా తెలుసుకోవటం లేదు. యత్ జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అనేటటువంటిది ఏదో మనం తెలుసుకోలేదు, అదేదో వెలితిగానే ఉన్నది మన జీవితంలో అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూనే ఉంటుంది. అనిపించినా సరే ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకు పొందలేకపోతున్నాము అంటే నిజానికి ఈ ప్రజ్ఞ కూడా ఆయనదేనట. ఈ ప్రజ్ఞ కూడా ఆయనదేనట. బుద్ధిమతామస్మి. బుద్ధి కూడా ఆయనేనట. అంటే ప్రజ్ఞ, బుద్ధివంతులలో ఆ ప్రజ్ఞ ఏదో కాదు, ఎవరిదో కాదు, ఆయనే ప్రజ్ఞానం బ్రహ్మ. నీవు నిజానికి బుద్ధిమంతుడవే అయితే నీ ప్రజ్ఞ సరైన రీతిలోనే ఆయన వైపే నడిచి తీరుతుంది. ఆయన్ని తెలుసుకోవటమే కర్తవ్యంగా భావించి తీరతావు. కానీ నీ బుద్ధి సరైనటువంటి బుద్ధి కాదు. నీ బుద్ధి అసద్బుద్ధి. నీ బుద్ధి ఆయన వైపు మళ్ళించాలి అనేటటువంటి బుద్ధి కాదు. ఆయన్ను తెలుసుకోవాలి అనేటటువంటి బుద్ధి నీకు లేదు. ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేసి దాన్ని ఆచరించాలి అనేటటువంటి బుద్ధి నీకు లేదు. బుద్ధి అహమస్మి అంటున్నాడు ఆయన. మరి అటువంటి సద్బుద్ధి మనకు కలగాలి అన్నప్పుడు మనకు శ్రద్ధ కావాలి. ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు ఆ శ్రద్ధను ఇచ్చేటటువంటిది కూడా ఆయనేనట. మరి ఆ శ్రద్ధను మనం కోరుకుంటున్నామా? ఆయన పట్ల శ్రద్ధ కలిగించమని మనం వేడుకుంటున్నామా? మనం ఏర్పరచుకున్నటువంటి మూర్తుల పట్ల, మనం ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి దేవుళ్ళ పట్ల, దేవతల పట్ల ఎందరి పట్లో శ్రద్ధగా కలిగించమని మనం కోరుకుంటున్నాం. మరి ఆ శ్రద్ధ ఎవరో కాదు, ఆయనేనట. ఆ శ్రద్ధను కలిగించేటటువంటిది నేనే అని ఆయన చెబుతున్నప్పుడు ఆ శ్రద్ధతోనే నీవు పూజించుతున్నావు. నీవు ఏర్పరచుకున్నటువంటి ఆ దేవతలు అన్యదేవత ఆరాధనం అని ఆయన చెప్తున్నాడు. తం నియమమాస్తాయ. నీవు ఏర్పరచుకున్నటువంటి నియమాలు నేను ఏర్పరిచినటువంటి నియమాలు కాదు, నేను చెప్పినటువంటి సూత్రాలు కాదు, నేను అందించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి జీవన సూత్రాలు కాదు. తం నియమమాస్తాయ. నీవేర్పరచుకున్నటువంటి, నీ ప్రకారం ఏర్పరచుకున్నటువంటి నీ ఆశలతో మోగాశ మోగకర్మణ మోగ జ్ఞాన విచేతస నీ కోసం, నీ కోరికలు తీర్చుకోవటం కోసం నీ జ్ఞానాన్ని అనుసరించి తుచ్చమైనటువంటి అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి అదే జ్ఞానం అనుకుంటూ నీ బుద్ధికి తోసినట్లుగా అసద్బుద్ధితోనే ఉండి అసద్రూపమైనటువంటి దాన్నే దైవంగా భావించి, అన్య రూపమైనటువంటి దాన్ని దైవంగా భావించి నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన అవిధిపూర్వకం అని నేను చెప్పినటువంటి దాన్ని నీవు విశ్వసించటం లేదు. నీకు ఏ శ్రద్ధ ఉండాలో, దేని పట్ల శ్రద్ధ ఉండాలో నీకు తెలియటం లేదు. ఏ విధంగా ఆరాధించాలో, ఎవరిని ఆరాధించాలో, ఏ శబ్దంతో అనంతమైనటువంటి నన్ను ఆరాధించాలి. ఓం తత్సత్. ఆ శబ్దం ఏదో అసలు ఎప్పుడైనా నీవు తెలుసుకున్నావా అన్నది. అది నీకోసం నేను చెప్పినటువంటి నా వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో
నీకు శ్రద్ధ కల్పించటం కోసం ఇదిగో ఆ దేవదేవుణ్ణి ఇదిగో ఈ విధంగా స్మరించాలి. ఓం తత్ సత్ అనేటటువంటి మహామంత్రాన్ని నీకు అందించగా ఆ మంత్రం ఏదో తెలవకుండా, ఆ స్మరణ ఏదో తెలవకుండా రకరకాలైనటువంటి నామరూపాల్లో కూరుకుపోయి ఎవరిని ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో, ఎవరికి నమస్కరించాలో తెలియకుండా అజ్ఞానంలో కూరుకుపోయావు. శ్రద్ధ లేనివాడివయ్యావు, బుద్ధి లేనివాడివయ్యావు అని ఆ దేవదేవుడు అంటున్నాడు. మరి మనకు ఆ సద్బుద్ధి కావాలి అనుకున్నప్పుడు ఆయన్ను పట్టుకోవాలి. ఆయన చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు దదామి బుద్ధి యోగం, ఆయన ఆ బుద్ధికి కలగచేస్తాడట. ఏది? ఆయన అనుభవాన్ని. అచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమస్సుకు ఆవల ఉన్నటువంటి, అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటి, చింతనకు అందనటువంటి ఇంద్రియాలకు గోచరం కానటువంటి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినటువంటి లేదో, ఈ ఇంద్రియాలకు, వాక్కుకు, మనసుకు గోచరమా కానటువంటి ఆయన యొక్క స్పర్శ నీ బుద్ధిలో ఆయన కలిగించుతాడట. బుద్ధి యోగం దదామి బుద్ధి యోగం అంటున్నాడు. మరి ఆ విధమైనటువంటి ఆ యోగాన్ని మనం, ఆ మహద్భాగ్యాన్ని మనం, ఆ మహానుభూతిని మనం పొందాలి అనుకున్నప్పుడు మనం ఏర్పరచుకోవాల్సినటువంటి బుద్ధి ఏ విధంగా ఉండాలో, మనం ఎలా ఉన్నప్పుడు మనం ఆ బుద్ధి యోగాన్ని పొందటానికి అర్హులమవుతామో మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మన జీవితం ధన్యం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం అర్థం చేసుకుని తీరాలి శ్రీమద్ భగవద్గీత. మనం అర్థం చేసుకుని తీరాలి శ్రీమద్ భగవద్గీత. మరి ఆ విధంగా మనం నడుస్తున్నప్పుడు దుఃఖ స్పర్శ లేనటువంటి జీవితాన్ని మనం పొంది తీరుతాము. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.